మరోవైపున చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని ఇంతకుముందు ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం తర్వాత వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చేది. జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన 2024 జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ డబ్బులు మేలో ఇవ్వాలి మామూలుగా, ఆ త్రైమాసికం డబ్బులు. అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పుడు బ్రేక్ పడితే ఈ జూన్ నెలాఖరికి వచ్చేసరికి 6 క్వార్టర్స్ అంటే 6 త్రైమాసికాల డబ్బులు రూపాయిల 6 × 700 అంటే 4200, ఇచ్చింది కేవలం 750 కోట్లు. వసతి దీవెన కింద 1100 కోట్లు ఏప్రిల్లో ఇవ్వాలా. ఏప్రిల్ 2024 బ్రేక్ పడింది ఎన్నికల కోడ్ వల్ల. ఆ 1100 అప్పుడు పోయింది. మళ్ళీ ఏప్రిల్ 2025 మరో 1100. ఆ 4200 ఈ 2200 6400కి గాను ఇచ్చింది 750. మిగతాదంతా బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన. ఆరోగ్యశ్రీ నెలకు 300 కోట్లు అవుతుంది ఖర్చు. 25 లక్షల దాకా పేదలకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టినాం. బ్రహ్మాండంగా ఆ పథకం అమలు అవుతా ఉన్నది. ఏ పేదవాడైనా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్కు తలెత్తుకుని పోయే పరిస్థితి. ఉచితంగా పేదవాడికి వైద్యం అందించడమే కాకుండా ఆరోగ్య ఆసరా కింద కూడా ఆ పేదవాడికి రెస్ట్ పీరియడ్లో కూడా డబ్బులు ఇచ్చి ఆ పేదవాడికి తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఈరోజు పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ బకాయిలు నెలకు 300 కోట్లు అవుతే 12 నెలలు × 300 3600 కోట్లు బకాయిలు. నెట్వర్క్ హాస్పిటల్ బోర్డు తిప్పేసినారు. ఏ పేదవాడు ఇప్పుడు నెట్వర్క్ హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఆరోగ్య ఆసరా పూర్తిగా రద్దు చేసేసినారు. చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహనమిత్ర, చేదోడు తోడు, ఈ పథకాలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. వ్యవసాయం అన్నది పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. ఏ పంటకు ఈరోజు కనీస మద్దతు ధర రాని పరిస్థితి. మన వరి అమ్ముకున్నారు, తక్కువకు అమ్ముకున్న పరిస్థితి. మామిడి నుంచి మొదలు పెడితే పొగాకు దగ్గర నుంచి చూస్తే మిర్చి దాకా ఏ పంటకు, మినుములు, పెసులు, కొక్కో, ఆయిల్ పామ్, ఏ పంటలకు కూడా కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఈ క్రాప్ అన్నది కంటికి కనపడకుండా పోయింది. ఇన్పుట్ సబ్సిడీ సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయింది. ఇలాంటి వాతావరణం మధ్య మనం ఈ కార్యక్రమం లాంచ్ చేస్తూ ఉన్నాం. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే 5 స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం. అంటే 5 వారాల పాటు. ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు, డిస్ట్రిక్ట్ లెవెల్లో, జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది. బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది. చంద్రబాబు నాయుడు గారి బాండ్స్, గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్స్ శాంపుల్ కాపీలు, 3-4 శాంపుల్ బాండ్స్, శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చినట్టు అవి కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఇంకో బటన్, క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది. ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి. 3వ బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు, అంటే ఆ కుటుంబానికి రావాల్సిన, ప్రతి ఏటా రావాల్సిన సొమ్ము ఎంత, నష్టపోయిన సొమ్ము ఎంత, లాస్ట్ ఇయరు ఎంత నష్టపోయినారు, ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే వివరాలు కూడా వస్తాయి. ఇది కాక ఇంకో బటన్ నొక్కితే ప్రజలే కూడా సులభంగా క్యాలిక్యులేట్ చేసుకునేటట్టుగా, ఇదిగో ఈ పథకం అదే బాండ్ ఫార్మాట్లో, ఇదిగో ఈ పథకానికి ఎంతమంది పిల్లలు ఉండారో మీరే రాసేసేయండి, ఈ పథకానికి డబ్బు ఎంతో పక్కనే ఉంది, ఇంటూ క్యాలిక్యులేషన్ ఎంతో మీరే పక్కన రాసేసేయండి. సో ఎంత అమౌంట్ మీకు మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వల్ల రావాలనో మీరే లెక్క కట్టేసేసి రెడీగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఆయన కూడా ప్రజలందరికీ నేను అన్నీ చేసేశాను అని చెప్తా ఉన్న నేపథ్యంలో వచ్చినప్పుడు
ఇదిగో నాయన బాండు నువ్వు ఇంత ముందు ఇచ్చినావు, మా కుటుంబానికి నీ మేనిఫెస్టో ప్రకారం ఇంత డబ్బులు మాకు రావాలా, నీ పుణ్యాన ఇంత బాకీ ఉండాలి, మీరు ఎప్పుడు మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు గత సంవత్సరానికి సంబంధించింది, ఇదిగో ఈ సంవత్సరం కూడా మాకు ఇంత రావాలా అని చెప్పి రెడీగా ఇచ్చేదానికి ఫార్మాట్ కాపీ. ఇవన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్ నొక్కితే ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇది కాక మొన్న నేను మాట్లాడిన ప్రసంగం, ఈ 2 గంటల ప్రసంగంలో ఈ పార్ట్కి సంబంధించి, అంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు, ఆయన అన్న మాటలు, నేనన్న మాటలు కాదు, ఆయన అన్న మాటలు ప్లే చేసి ఆయన అప్పుడు ఏమన్నాడు, ఆయన అన్న ఆ మాటల ప్రకారం ఆ మేనిఫెస్టోలో ప్రతి పథకం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తల్లికి వందనం దగ్గర నుంచి, అన్నదాత సుఖీభవ దగ్గర నుంచి, నిరుద్యోగ భృతి దగ్గర నుంచి, ఇంకా ఆడబిడ్డ నిధి దగ్గర నుంచి, ఇంకా 50 ఏళ్ళకే పెన్షన్ దగ్గర నుంచి, ఆయన గ్యాస్ దగ్గర నుంచి బస్సు దాకా ఆయన ఏమేమి పథకాల మీద ఆయన ఏమేమి అన్నాడు, అప్పుడు ఆయన అన్న మాటలు, మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పినాడు అని మొన్న నేను సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడిన దాంట్లో ఒక అర్ధగంట బహుశా దీని గురించి మాట్లాడింటా. వీటికి సంబంధించి నేను మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడుకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మాట్లాడిన మాటలు, పక్కనే చంద్రబాబు నాయుడు గారి మాటలను చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం, అవన్నీ కూడా పెట్టి నీట్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరికైనా కూడా ఆ బటన్ నొక్కినామనంటే ఫస్ట్ ఏంది మేనిఫెస్టోలో చంద్రబాబు ఏం చెప్పినాడు అనేది క్లియర్ కట్గా నాది వినిపించేస్తే ఆధారాలతో సహా అందరికీ, ప్రజలందరికీ తెలుస్తుంది. దాని తర్వాత ఇంకో బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కనిపిస్తుంది. తర్వాత ఇంకో బటన్ నొక్కితే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన బాండ్స్, వాటి వివరాలకు సంబంధించి ఫార్మాట్, వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణ కాపీలు కూడా కనిపిస్తాయి. తర్వాత ఇంకొక కాపీ నొక్కితే ఈ ఫార్మాట్లో మీరు ఎంత నష్టపోయినారు, లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు, ఈ సంవత్సరం ఎంత నష్టపోతున్నారు, వీటికి సంబంధించిన వివరాలు మీరు రాసి రెడీగా అడిగేదానికి సిద్ధంగా ఉండేదానికి ఉండే కాపీ.